హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక మంచి ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే దొండకాయ ఫ్రై అండి. నేనైతే ఒక చిన్న సీక్రెట్ మసాలా వేసి చేస్తానన్నమాట దొండకాయ ఫ్రై. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్, అంతలా నచ్చేస్తుంది వాళ్ళకి. మరి ఆ సీక్రెట్ మసాలా ఏంటి, నేను చేసే ఫ్రై రెసిపీ ఏంటి అన్నది చూసేద్దాం. ముందుగా అయితే మసాలా కోసం ఒక గిన్నె స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో 1.5 స్పూన్ దాకా ధనియాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు ఎక్కువగా వేస్తే చేదు వచ్చేస్తుందండి, అందుకే జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఎండు కొబ్బరి అలానే ఎండు మిర్చి కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక దాన్ని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత అయితే అందులో వేయించుకున్న పల్లీలు అయితే నేను వేస్తున్నాను. మీరు ధనియాలు ఫ్రై చేసుకునేటప్పుడే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఇలా మిక్సీలో వేసేటప్పుడు వెల్లుల్లి వేసుకుని అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దొండకాయలను అయితే ఇలా అయితే నేను పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసేసుకొని, అంటే చాలా పల్చగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, అందుకని కొద్దిగా పల్చగా కట్ చేస్తే తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే ఇందులో వేసేసుకొని బాగా అంటే ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అయితే మంచిగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకుంటే ఏంటంటే అది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా బాగా మగ్గింది అని అనుకునేటప్పుడు అయితే, అంటే ఒక 50% మగ్గిన తర్వాత ఉల్లిపాయలను అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇది కూడా అందులో వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న దాంట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని అలానే మీ రుచికి తగ్గట్టు అయితే కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అనమాట, ఇది కూడా మీ రుచికి తగ్గట్టు వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అంటే మనం వేసే ఉప్పు కారాలన్నీ కూడా ముక్కలకు పట్టేలాగైతే మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో అయితే మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం వేయట్లేదండి, ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా మాత్రం వేసుకొని మిగతాదైతే వేరే ఫ్రైకి అయితే యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేసే మసాలాలన్నీ కూడా ఆ ముక్కలకు పట్టేలాగైతే మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మనము మూత పెట్టేసుకుని మగ్గించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాము అని అంటే మన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ దొండకాయ ఫ్రై రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం ఆ మసాలా వేసాం కదా, అలానే హెవీగా కూడా ఏమి ఉండదు, చాలా లైట్గా చాలా బాగుంటుంది. రసంలోకి, పప్పుచారులోకి, అలానే మంచిగా మజ్జిగ పులుసులోకి అలాంటి వాటికైతే ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు దొండకాయ ఫ్రై చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.